సో నా ఫేవరెట్ గాడ్ లోగో మొత్తం పోయింది, మరీ వేయించాలి దీన్ని. ఒక ట్రిప్ పోతున్నాను బాగా ఆనందపడాలా, ఒక అర్థం పోయిందని బాగా అర్థం కావట్లేదు. చూస్తున్నారు కదా, మేమైతే ట్రిప్ వెళ్దాం అనుకున్నాము. సో ఇలా అంతలోనే ఇలా జరిగిపోయింది. సో మేము ఇక్కడ ఒక చోట పార్క్ చేసాము. సో మేము లంచ్ వెళ్ళినప్పుడు ఇదైతే బ్రేక్ అయింది. సో ఎవరు బ్రేక్ చేశారో మాకు తెలియదు. సో అందుకే మేము జేసీ రోడ్కి ఇది వచ్చాము. ఆ పేరు చూస్తున్నారు కదా, న్యూ కార్స్ చైన్. సో ఇక్కడికి వచ్చి మేమైతే సెటప్ చేస్తున్నాము. సో ఇక్కడ మీరు ముందుగా చూస్తారు ఎలా చేస్తారో ఎలా లేదు చూడండి. బట్ బీ కేర్ఫుల్ వీల్ పార్కింగ్. సో నా ఫేవరెట్ గాడ్ లోగో మొత్తం పోయింది, మరీ వేయించాలి దీనికి. ఇంకా రిమూవ్ చేస్తున్నారు ప్రజెంట్. అర్థమైతే రిమూవ్ చేశారు. మన లోగో, మన అభినేతాలు ఇవన్నీ మిస్ అయిపోయినాయి. ఎందుకురా నవ్వుతావు? నవ్వడం లేదురా, బాధ. ఏం చెప్పాలా, ఏం తెలియదు. ఒక ట్రిప్ పోతున్నాను బాగా ఆనందపడాలా, ఒక అర్థం పోయిందని బాగా అర్థం కావట్లేదు. ఏమో మొత్తానికి దీని ద్వారా ఒక పాజిటివ్ అయితే ఏమన్నా కొన్ని అయితే నేర్చుకున్నా. అన్న అయితే మేము వచ్చి రాగానే వర్క్ అయితే చాలా ఫాస్ట్గా అయితే స్టార్ట్ చేశాడు. అసలు డిలే అయితే చేయలేదు. మాకు వితిన్ 25 minutesలో అయితే గ్లాస్ ఫిక్స్ చేసి అయితే పంపించారు. సో చూస్తున్నారు కదా ప్రాసెస్ అయితే ఎలా చేస్తున్నా. జస్ట్ దానికి ఒకటి బ్లాక్ది ఒక గమ్ లాంటిది అయితే ఒకటి తెచ్చాడు. నేను అడిగాను అతను ఏంది గమ్ అంటే, లైక్ బీడింగ్ అన్నాడు. సో అది అయితే మన అన్న ఇవన్నీ పేస్ట్ చేస్తున్నాడు రౌండ్గా. ఎక్కడైతే గ్లాస్ ప్లేస్ చేస్తుందో, ఎక్కడైతే మనకు అతుక్కుంటుందో అక్కడైతే పేస్ట్ చేస్తున్నాడు ఫైనల్గా. సో మిర్రర్ అయితే వచ్చేసింది ఆల్రెడీ, మన వీడియోలో చూడొచ్చు. ఇక్కడ పైన పెట్టాను చూడండి. సో అంతా గమ్ అంతా పేస్ట్ చేసిన తర్వాత అన్న అయితే కొత్త మిర్రర్ తీసుకొచ్చి ఇలా పెడుతున్నాడు. ఇంకా చూడండి ఒకసారి. సో ఫినిషింగ్ మాత్రం బాగానే వచ్చింది. సో అన్న ఇప్పుడు మాట్లాడితే ఇట్లా పేస్ట్ చేస్తాడు. హలో బా कैसा दिया थे परसों के गिलास डाल को दिया करा उसे చాలా. సో ఫైనల్గా అయితే అన్న గమ్ వేసేసి ఇలా టేప్ వేసేసాడు. సో అన్నీ మీరు అన్ని సెట్ చేశాడు. సో దీనికి 1 hour 1/2 hour దాకా సో స్టిక్ అవ్వడానికి ఆరాలి అన్నాడు. ఆరబెట్టిన తర్వాత మేమైతే స్టార్ట్ అయిపోయాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం రౌండ్గా అయితే టేప్ వేయించాము ఎక్కడ జారకుండా జర్నీలో. అన్న అయితే స్టార్ట్ అయిపోండి ఏం కాదు అన్నాడు. కానీ మేము మాత్రం వెయిట్ చేసాము ఒక 1/2 hour దాకా. సో అలా అంతా అయిపోయిన తర్వాత ఇలా స్టార్ట్ అయిపోయింది. అన్న చేసేసాడు బాగా. సో మనమైతే జర్నీ స్టార్ట్ చేయొచ్చంట మన టూర్కి మళ్ళీ. సో ఎటకేలకు మన ట్రిప్ అయితే క్యాన్సిల్ అవ్వలేదు. మనం స్టార్ట్ చేయొచ్చు ట్రిప్ మైసూర్ వరకు. ఇంకా భయం లేదు, తగ్గేదే లేదు. కార్ అండ్ షైన్ గైస్ ఇప్పుడే మిర్రర్ వేయించుకున్నాం. చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ మిర్రర్ అయితే ఉంది. మీకు కనిపించకపోవచ్చు, బట్ ఇప్పుడైతే క్లారిటీగా ఉంది. సో మన ట్రిప్ అయితే 2 hours డిలే అయింది అంతే, జస్ట్ 2 hours. కానీ 3000 బొక్కే. 3000 అయితే బొక్క అయింది. ఏం చేస్తావు, మన లక్ లేదు ఈరోజు. అప్సెట్ అవ్వకూడదు కదా. 3000 కాకపోతే ఇంకేముంది. అలా మేమైతే స్టార్ట్ అయిపోయాము ఊటీ వయా మైసూర్. సో మేమైతే దాని వీడియో అప్డేట్ అయితే మీకైతే ఇస్తాం ముందు చాలా వ్లాగ్స్లో. సో ప్లీజ్ అంటిల్ దట్ ప్లీజ్ స్టే ట్యూన్ అండ్ వాచ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సునీల్ ఆకాష్ వ్లాగ్స్.